హాయ్ అండి. ఈ వీడియోలో విలేజ్ స్టైల్‌లో టమోటా మునక్కాయ కర్రీని తయారు చేసుకుందాం. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. బాగా పండిన టమాటాలను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వేయించుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. ఈ జీలకర్ర మెంతుల పౌడర్ వేయడం వలన కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా కలుపుకుంటూ ఈ విధంగా గరిటెతో స్మాష్ చేసుకోవాలి. అప్పుడు టమాటాలు అనేది మంచిగా పేస్ట్ లాగా అయ్యి కర్రీ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మునక్కాయలను ఒక 50% ఉడికించుకొని వేసుకోవాలి. మునక్కాయలు వేసుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని అందులో ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే మనకు టమోటా మునక్కాయ కర్రీ అనేది రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.